Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 10. I hope you all are doing great. Let's start today's session. Okay, first question చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ బోల్డ్లో ఇచ్చారు. ఆ బోల్డ్లో ఇచ్చిన వర్డ్ గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ కరెక్ట్గా ఉంటే నో కరెక్షన్ ఇస్ రిక్వైర్డ్. ఒకవేళ అది రాంగ్ అయితే కనుక వీ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్స్. ఓకే, ఆఫ్టర్ షాక్ ప్యాసేజ్ చూద్దాం. ఆఫ్టర్ షాక్ రిఫర్స్ టు ఎనీ ఆఫ్ సెవరల్ లోవర్ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్. ఆఫ్టర్ షాక్ అనేది జనరల్గా చాలా లోవర్ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్గా రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాట్ ప్రీసేజ్ ద మెయిన్ షాక్ ఆఫ్ ఏ లార్జర్ ఎర్త్క్వేక్. ప్రీసేజ్ అంటే కనుక ప్రీ అంటే బిఫోర్, ముందుగా ఏదైనా సైన్గా ఒక వార్నింగ్గా వచ్చేదాన్ని ప్రీసేజ్ అని అంటాం. ఓకే, బిఏ సైన్ ఆర్ వార్నింగ్. సో ఆఫ్టర్ షాక్ అనేది తర్వాత వచ్చేదానిగా చెప్పడం జరుగుతుంది, నాట్ బిఫోర్. సో వన్ యూసేజ్ రాంగ్గా ఉంది. అండ్ జనరల్గా ఇది ఒక జనరల్గా జరిగే ప్రాసెస్, ఎప్పుడు జరిగే ప్రాసెస్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం మనం. ప్రీసేజ్డ్ అంటే కనుక V2 వస్తుంది, పాస్ట్ టెన్స్ వస్తుంది. వీ నీడ్ ఏ V1 ఆర్ V5 టర్మ్, V5 వర్బ్. ఓకే, అండ్ ఆఫ్టర్ షాక్ రిజల్ట్స్ ఫ్రమ్ ద సడన్ చేంజ్ ఇన్ స్ట్రెస్ అకరింగ్ విత్ ఇన్ అండ్ బిట్వీన్ రాక్స్ అండ్ ద ప్రీవియస్ రిలీజ్ ఆఫ్ స్ట్రెస్ బ్రాట్ ఆన్ బై ద ప్రిన్సిపల్ ఎర్త్క్వేక్. ఓకే, ఆఫ్టర్ షాక్ అనేది దేనివల్ల వస్తుందని చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ ఎర్త్క్వేక్ అంటే కనుక మెయిన్. ఓకే, మెయిన్ ఎర్త్క్వేక్. ఆఫ్టర్ షాక్స్ అక్కర్ ఇన్ రాక్స్ లొకేటెడ్ అడ్జసెంట్ ద ఎపిసెంటర్. సో ఆఫ్టర్ షాక్స్ జనరల్గా ఎక్కడ జరుగుతాయి? ఎపిసెంటర్కి దగ్గరలో అని చెప్పాలనుకుంటున్నారు. అలాంటప్పుడు అడ్జసెంట్ అని మాత్రం వాడరు, జనరల్గా అడ్జసెంట్ టు అని చెప్తారు, బట్ నాట్ అడ్జసెంట్. ఓకే, సో అందుకని టూ కూడా రాంగ్ ఉంది యూసేజ్. ఆర్ అలాంగ్ ద ఫాల్ట్ దట్ హార్బర్ ద ప్రిన్సిపల్ క్వేక్. ఫాల్ట్ అంటే కనుక టూ లార్జ్ రాక్ మాసెస్ ఉన్నాయనుకోండి, రాక్ బాడీస్ ఉన్నాయనుకోండి, స్లైడ్ అయితే కనుక దాన్ని ఫాల్ట్ అంటారు. ఓకే, దట్ అది ప్రిన్సిపల్ క్వేక్ కారణం అవుతుంది. ఓకే, దట్ హార్బర్ ద ప్రిన్సిపల్ క్వేక్. ఆల్దో ద అలాంటి చోట్ల ఆఫ్టర్ షాక్స్ అనేవి మనకి జనరల్గా ఉంటాయి. ఆల్దో ద షేకింగ్ ఇంటెన్సిటీ అసోసియేటెడ్ విత్ మోస్ట్ ఆఫ్టర్ షాక్స్ ఇస్ స్మాల్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎర్త్క్వేక్, మెనీ ఆర్ లార్జ్ ఎనఫ్ టు హ్యాంపర్. హ్యాంపర్ అంటే కనుక హిండర్ చేయడం, ఏదైనా ప్రాసెస్ని అబ్స్ట్రక్ట్ చేసినా హిండర్ చేసినా దాన్ని హ్యాంపర్ చేయడం అంటాం. ఓకే, ఆఫ్టర్ షాక్స్ అనేవి చాలా చిన్నవే అయినప్పటికీ అవి చాలా రెస్క్యూ ఎఫర్ట్స్. ఓకే, చాలా రెస్క్యూ ఎఫర్ట్స్ని హ్యాంపర్ చేస్తున్నాయి బై ఫర్దర్ రీఇన్ఫోర్సింగ్ బిల్డింగ్స్. ఓకే, ఆఫ్టర్ షాక్స్ జనరల్గా బిల్డింగ్స్ని రీఇన్ఫోర్స్ చేస్తాయా? రీఇన్ఫోర్స్ అనేది పాజిటివ్ వర్డ్, అంటే ఇంకా స్ట్రాంగ్గా చేస్తున్నాయా? లేదు కదా. అండ్ సో ఇక్కడ కూడా 3 కూడా యూసేజ్ రాంగ్ ఉంది. అండ్ అదర్ స్ట్రక్చర్స్ అండ్ కెన్ బి స్ట్రెస్ఫుల్ ఫర్ లోకల్ రెసిడెంట్స్ కోపింగ్ విత్ సంథింగ్ అంటే కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే కనుక కోపింగ్ విత్ ద డ్యామేజ్ అంటే కనుక ఆ డ్యామేజెస్ని ఫేస్ చేస్తున్నారు. డ్యామేజెస్ అనే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడంని కోప్ విత్ సంథింగ్ అని అంటాం. ఓకే, అండ్ లాస్ ఆఫ్ లైఫ్ రాట్ బై ద ప్రిన్సిపల్ క్వేక్. రాట్ అంటే ఏంటి? రాట్ ఐరన్ అని చూసాం. ఐరన్ని మనం రిపీటెడ్గా బీట్ చేసి ఒక స్పెసిఫిక్ షేప్లోకి తీసుకొస్తే కనుక దాన్ని రాట్ చేయడం అంటాం. ఓకే, సో ఆ ఎర్త్క్వేక్స్ అవన్నీ ఏం చేస్తున్నాయి? లాస్ ఆఫ్ లైఫ్ ఇవన్నిటిని ఒక రాట్ బై ద ప్రిన్సిపల్ క్వేక్ ఆ రకంగా చేయబడుతున్నాయి. ఓకే, బై ద ప్రిన్సిపల్ క్వేక్ ఆ రకంగా మొత్తం అన్నీ కూడా చేయబడుతున్నాయి. సో రాట్ అనే యూసేజ్ కొంచెం రైట్ఫుల్ మీనింగ్ఫుల్గానే ఉంది. సో 4 need not be replaced. Overall, this decay is inversely proportional to the amount of time passing since the principal earthquake. The typical aftershock sequence may be as short as a few weeks or as long as a few decades. Some aftershock sequences, however, may last centuries, such as the sequence resulting from the New Madrid earthquakes of 1811 to 12. అయితే కొన్ని ఆఫ్టర్ షాక్ సీక్వెన్సెస్ అంటే వరుసగా వచ్చేటువంటి ఆఫ్టర్ షాక్స్ కొన్నిసార్లు చాలా ఎక్కువ కాలం రావడం జరిగింది. లైక్ ఇన్ న్యూ మ్యాడ్రిడ్ ఎర్త్క్వేక్స్ ఆఫ్ 1811 to 12 విచ్ బ్లాంక్ టు ద ప్రజెంట్. అవి ఇప్పటికీ ఉన్నాయని చెప్పాలనుకుంటున్నారు. కానీ డెసిస్ట్ అంటే కనుక ఏదైనా పని చేయకుండా మనల్ని మనం ఆపుకుంటే కనుక డెసిస్ట్ చేసుకోవడం, స్టాప్ డూయింగ్ ఫ్రమ్ సంథింగ్. సో ఇక్కడ యూసేజ్ రాంగ్ ఉంది. సో లెట్స్ సీ ద ఆప్షన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దట్ బ్లాంక్ ద మెయిన్ షాక్ ఆఫ్ ఏ లార్జర్ ఎర్త్క్వేక్. ఆఫ్టర్ షాక్ జనరల్గా లార్జర్ ఎర్త్క్వేక్ తర్వాత వస్తాయని చెప్పడం జరుగుతుంది. సో సస్పెండ్, ఓవర్ షాడో అంటే కనుక సపోజ్ మీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, కానీ ఎప్పుడు ఒక క్వాలిటీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే కనుక సో దాట్ క్వాలిటీ ఓవర్ షాడోస్ యువర్ రిమైనింగ్ అదర్ క్వాలిటీస్. అంటే కనుక ఏదైనా ఒక క్వాలిటీని ప్రామినెంట్గా కనిపిస్తే మనలో దాన్ని ఓవర్ షాడో చేయడం అంటాం. ఓకే, అప్రహెండ్
అప్రహెండ్ అంటే పోలీస్ అప్రహెండెడ్ ద థీఫ్ అంటే అరెస్ట్ చేసినట్టు వస్తుంది, లేదా అప్రహెండ్ అంటే కనుక అండర్స్టాండ్ అర్థం చేసుకోవడం అన్నట్టు కూడా వస్తుంది. ఓకే, ఫాలో, సో ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది కదా. దట్ ఫాలో ద మెయిన్ షాక్ ఆఫ్ ఏ లార్జర్ ఎర్త్క్వేక్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్, అడ్జసెంట్ అయితే రాదు, జనరల్గా ఆఫ్టర్ షాక్స్ దానికి దగ్గరలో ఉంటాయని చెప్పాలనుకుంటున్నారు. ప్రాక్సిమేట్ టు అని వస్తే అగైన్ అది కూడా కరెక్ట్ అవ్వచ్చు, కానీ టు అనే ప్రిపోజిషన్ లేదు. నియర్ కరెక్ట్గా సూట్ అవుతుంది. అడ్జాయినింగ్ అన్నప్పుడు కూడా అడ్జాయినింగ్ టు అంటే దానికి ఆనుకుని దానికి పక్కనే ఉన్నట్టు అలా వస్తుంది. అప్రాక్సిమేట్, అగైన్ దిస్ ఇస్ నాట్ యూస్డ్ హియర్, సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. 3, ఫర్దర్ బిల్డింగ్స్ని ఇంకా ఏం చేస్తున్నాయి, పర్జింగ్ అంటే కనుక ప్యూరిఫికేషన్ ప్రాసెస్, అదొక సపోజ్ స్పిరిట్స్ని క్లెన్స్ చేసుకునే ప్రాసెస్ ఉందనుకోండి, దాన్ని పర్జింగ్ అంటాం. డీస్టెబిలైజింగ్, ఎస్ డీస్టెబిలైజింగ్ బిల్డింగ్స్, దిస్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. బీ లిటిల్ అంటే కనుక నిన్ను తక్కువ చేసి మాట్లాడితే కనుక బీ లిటిల్ చేయడం అవుతుంది. ఓకే, రిగార్డ్ సంథింగ్ యాజ్ అన్ఇంపార్టెంట్ అంటే బీ లిటిల్. మిస్ హ్యాండ్లింగ్, సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. 4, లాస్ ఆఫ్ లైఫ్ రాట్ బై ద, లాస్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ క్వేక్ ద్వారా అలా చేయడం జరిగింది. ఓకే, సో ఆ రకంగా మీనింగ్ఫుల్గానే ఉంది. మ్యానుఫ్యాక్చర్ డిప్లీటెడ్, అడార్న్ అంటే కనుక ఇంకా మంచిగా డెకరేట్ చేయడం, పోర్ట్రేట్. సో నో కరెక్షన్ ఇస్ రిక్వైర్డ్ హియర్, రాట్ కొంచెం మీనింగ్ఫుల్గానే ఉంది. నెక్స్ట్, ఓకే, 5th, విచ్ బ్లాంక్ టు ద ప్రెజెంట్, అవి ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో ఏ కంటిన్యూస్, రైట్. సర్వైవ్, రీక్యాపిచ్యులేట్ అంటే కనుక ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ చెప్పి ఓకే సమ్మరైజ్ చేస్తే కనుక దాన్ని రీక్యాపిచ్యులేట్ చేయడం అని అంటాం. పర్సిస్ట్ అంటే కనుక కంటిన్యూస్గా ఫాలో అవ్వడం అన్నట్టు వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ వర్డ్ హ్యాస్ బిన్ గివెన్ అండ్ దెర్ ఆర్ 3 ways in which the word has been used. ఓకే, ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది, 3 sentences-లో 3 different waysలో యూజ్ చేయడం జరిగింది. సో వర్డ్ యూసేజ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలి. కరెక్ట్గా ఉంటే కనుక దోస్ విల్ బి అవర్ ఆన్సర్స్. ఓకే, క్లబ్ అనేది నౌన్ అవుతుంది, వర్బ్ అవుతుంది. నౌన్ ఎప్పుడు అవుతుంది, సపోజ్ ఒక పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఒక సొసైటీ లాగా క్రియేట్ చేసుకుంటారు కదా, దాన్ని మనం క్లబ్ అని అంటాం. ఓకే, అప్పుడు దాన్ని నౌన్గా రిఫర్ చేస్తాం. అదే వర్బ్ అయితే కనుక యాక్షన్ ఉండాలి, క్లబ్ చేయడం అంటాం కదా, అందరినీ ఒకే చోటకి తీసుకొచ్చి అలా పెట్టడాన్ని క్లబ్ చేయడం అంటాం. ఓకే, సో నౌన్గా వాడినప్పుడు అలా వస్తుంది మీనింగ్, వర్బ్గా వాడినప్పుడు దేర్ షుడ్ బి సమ్ యాక్షన్ ఇన్వాల్వ్. సో ఆ రకంగా వర్బ్ మీనింగ్ వస్తుంది. షీ ఆల్సో బిగాన్ పిచింగ్ హర్ ఐడియా ఫర్ హర్ ప్రైవేట్ క్లబ్ విచ్ షీ కాల్డ్. ఓకే, తన ఐడియాని తన ప్రైవేట్ క్లబ్కి పిచ్ చేయడం జరుగుతుంది. యూసేజ్ కరెక్ట్గానే ఉంది. ఓకే, క్లబ్ ఇక్కడ నౌన్ ఫామ్లో వాడడం జరుగుతుంది. 1 ఈజ్ రైట్. ద క్లబ్ ఆఫర్డ్ హర్ ఏ ప్లేస్ టు స్టే. తన ఆ పర్టికులర్ క్లబ్ తనకి ప్లేస్ ఆఫర్ చేసింది. అగైన్ హియర్ నౌన్గా వాడడం జరిగింది. 2 ఈజ్ ఆల్సో ఫైన్. 3 బేర్ క్లబ్స్. ఓకే, ఇక్కడ యూసేజ్ రాంగ్ ఉంది. 3 బేర్ కప్స్ అని ఉంటాయి. ఓకే, బేర్ పిల్లల్ని జనరల్గా కప్స్ అని అంటారు, నాట్ క్లబ్స్. సో ఆప్షన్ 3, థర్డ్ సెంటెన్స్ ఇస్ రాంగ్. సో ఆన్సర్ షుడ్ బి బోత్ 1 and 2. ఓన్లీ 1 and 2. ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, డిస్టింగ్విష్డ్ జనరల్గా V2 ఫామ్లో ఉన్నవి యాడ్జెక్టివ్స్ కూడా అవుతాయి. ఓకే, ఎలాగో వర్బ్ ఫామ్ కూడా ఉంటుంది బికాస్ దే ఆర్ ఇన్ V2. నౌ డిస్టింగ్విష్డ్కి యాడ్జెక్టివ్ ఫామ్ ఉంటుంది, వర్బ్ ఫామ్ ఉంటుంది. యాడ్జెక్టివ్ ఫామ్లో ఉందంటే కనుక మీనింగ్ ఏమొస్తుంది, డిస్టింగ్విష్డ్ పర్సన్ అని చూస్తాం కదా. డిస్టింగ్విష్డ్ పర్సన్ అంటే చాలా ఒక పర్టికులర్ ఫీల్డ్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్ ఉంటే కనుక హీఈస్ ఏ డిస్టింగ్విష్డ్ పర్సన్ అని అనొచ్చు. ఓకే, వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. వర్బ్గా వాడితే కనుక సపోజ్ మనం దేని నుంచి అన్నా ఈజీగా డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలిగితే, దాన్ని రికగ్నైజ్ చేయగలిగితే డిఫరెంట్ అని, అప్పుడు ఈజీలీ డిస్టింగ్విష్డ్ అని చెప్పచ్చు, ఈజీలీ రికగ్నైజ్ చేయగలిగామని. ఓకే, సో వర్బ్ ఫామ్లో ఆ రకంగా వస్తుంది మీనింగ్. హీస్ బ్యాక్గ్రౌండ్ యాజ్ ఎ రియాలిటీ టీవీ స్టార్ డిస్టింగ్విష్డ్ హిమ్ ఫ్రమ్ అదర్ క్యాండిడేట్స్. సో డిస్టింగ్విష్డ్ హిమ్ ఫ్రమ్ అంటే మీనింగ్ ఏమని వస్తుంది, ఇక్కడ వర్బ్గా వాడడం జరుగుతుంది. వేరే క్యాండిడేట్స్తో తనని డిఫరెంట్గా రికగ్నిషన్ తెచ్చిపెట్టింది. హిస్ బ్యాక్గ్రౌండ్ యాజ్ ఎ రియాలిటీ టీవీ స్టార్. ఓకే, సో 1 యూసేజ్ కరెక్ట్గానే ఉంది. దట్ బుక్ డిపెండెడ్ ఆన్ ఎవ్రీబడి బీయింగ్ డిస్క్రైబ్డ్ ఇన్ డిస్టింగ్విష్డ్ ఆఫ్ క్లోత్స్. ఓకే, ప్రిపోజిషన్ వచ్చిందంటే వర్బ్ ఫామ్ మీనింగ్ వస్తే కనుక V4 ఉంటుంది. ఒకవేళ వర్బ్లా వాడడం జరిగితే, అంటే వర్బ్ మీనింగ్ వస్తూ వాడడం జరిగితే V4 వస్తుంది. ఇన్ డిస్టింగ్విష్డ్ ఆఫ్ క్లోత్స్, సో ఖచ్చితంగా ప్రిపోజిషన్ తర్వాత వస్తే V4 కానీ లేదా నౌన్ కానీ వస్తుంది. సో ఇన్ డిస్టింగ్విష్డ్ ఆఫ్ క్లోత్స్ అనేది వాడడం జరగదు. 2 ఈజ్ రాంగ్. హీ వాస్ ఏ ప్రొఫెసర్, ఏ రాదర్ సీరియస్ లుకింగ్ వన్,
టాల్ అండ్ ఫిట్ యాజ్ ఎ బాస్కెట్బాల్ ప్లేయర్, డార్క్ హెయిర్డ్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, అండ్ డిస్టింగ్విష్డ్, అండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా యాడ్జెక్టివ్ వస్తుంది. అండ్ డిస్టింగ్విష్డ్ లైక్ ఏ డిస్నీ ప్రిన్స్, అంటే ఒక డిస్నీ ప్రిన్స్ని ఎలాగైతే చాలా సక్సెస్ఫుల్గా అలా పోర్ట్రే చేస్తారో తను కూడా అంతే డార్క్ హెయిర్డ్ అండ్ డిస్టింగ్విష్డ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్గా చూడడం జరుగుతుంది. సో 3లో కూడా యూసేజ్ కరెక్ట్గా ఉంది. ఆన్సర్ విల్ బి 1 and 3, ఆప్షన్ సి. ద ఫాలోయింగ్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ విచ్ హ్యాస్ బీన్ బ్రోకెన్ ఇంటూ 4 parts. ఓకే, 4 partsగా బ్రేక్ చేయడం జరిగింది. ఏదైనా పార్ట్లో ఎర్రర్ ఉంటే కనుక దట్ విల్ బి అవర్ ఆన్సర్. స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఇంక్లూడింగ్ ఆర్డర్స్ బై ద సుప్రీం కోర్ట్, Karnataka High Court and the National Green Tribunal against excessive sand mining have failed to cure the number of accidents. So where is the error? మీనింగ్ పరంగా రాంగ్ ఉంది, గ్రామటికల్ కరెక్ట్గా ఉంది కానీ మీనింగ్ పరంగా రాంగ్ ఉంది. ఎక్కడ టు క్యూర్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ని క్యూర్ చేయడానికి ట్రై చేయడం లేదు కదా వీళ్ళంతా కూడా. శాండ్ మైనింగ్కి అగెన్స్ట్గా రూల్స్ అవన్నీ పెట్టడానికి కారణం ఏంటి? నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి. ఓకే, టు కర్బ్ అని రావాలి. టు కర్బ్ సంథింగ్ అంటే అది జరగకుండా ఆపడాన్ని కర్బ్ చేయడం అంటాం. సో error is in option D. Answer is D. Okay. Match the following statements from column 1. Okay, column 1లో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, కాలమ్ డీలో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాలమ్ 1లో స్టేట్మెంట్ని, కాలమ్ 2లో స్టేట్మెంట్ని గ్రామటికల్లీ అండ్ కాంటెక్చువల్లీ మనం మ్యాచ్ చేయాలి. అయితే గ్రామటికల్లీ కరెక్ట్గా ఖచ్చితంగా అయి ఉండాలి. చాలా వరకు కాలమ్ 2లో ఇలాంటి టైప్ చేసినప్పుడు కాలమ్ 2లో గ్రామటికల్లీ రాంగ్ ఇస్తారు కొన్నిసార్లు, సో దట్ వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ద ఆప్షన్స్. ఓకే, కాలమ్ 2లో కనుక ఏదైనా ఎర్రర్ ఉంటే కనుక గ్రామటికల్లీ దాన్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. చూద్దాం ఎలా చేయొచ్చు. కాలమ్ 2 చూడండి, కెన్ బోత్ కూల్ ద అట్మాస్ఫియర్ అండ్ వామిట్, గ్రామటికల్లీ కరెక్టే. దోస్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్స్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆర్ గైడెన్స్, ఓకే ఇది కూడా గ్రామటికల్ కరెక్ట్గానే ఉంది. బట్ పార్టికల్స్ ఇన్ ద ఎయిర్ ఆల్సో ప్లేస్ ఏ పార్ట్. ఓకే, పార్టికల్స్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ ప్రిపోజిషన్ ఇన్ ఉంటే కనుక దాని ముందు ఉన్నది సబ్జెక్ట్ అవుతుంది, పార్టికల్స్ ప్లూరల్. వెరాస్ వర్బ్ ప్లేస్, వర్బ్ ఏముంది? సింగులర్ వర్బ్ ఉంది, వీ నీడ్ ఏ ప్లూరల్ వర్బ్, ప్లే అని ఉండాలి. సో ఎఫ్లో గ్రామటికల్ ఎర్రర్ ఉంది కాబట్టి ఎఫ్తో పేర్ అయ్యే ఏదైనా సరే ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఏం ఎలిమినేట్ చేయొచ్చు? బిఎఫ్, ఏఎఫ్, సిఎఫ్. సో సిడిఈ ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్స్ ఏ అండ్ బి. సింపుల్గా అవి కరెక్ట్ కదా చూసుకుందాం, కాంటెక్చువల్లీ అండ్ గ్రామటికల్లీ ఎలాగో డి అండ్ ఈ కరెక్ట్గానే ఉన్నాయి. అండ్ ఏ అండ్ బి కాలమ్ 1లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్తో కలిపినప్పుడు కూడా కాంటెక్చువల్లీ అండ్ గ్రామటికల్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడాలి. బీడి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ మైట్ బి ద మెయిన్ కల్ప్రిట్స్ ఇన్ ద ర్యాపిడ్ వార్మింగ్ ఆఫ్ అవర్ ప్లానెట్. ఓకే, క్యాన్ బోత్ కూల్ ద అట్మాస్ఫియర్ అండ్ వామిట్, సో ఇర్రెలవెంట్గా ఉంది. దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్ బి. ఓకే, కావాలంటే చెక్ చేయండి. ద ఇన్నోవేషన్ ఈస్ ఎ స్టెప్ టువర్డ్స్ క్రియేటింగ్ ఆటోనోమస్ రోబోట్స్, దోస్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆర్ గైడెన్స్. ఓకే, సో అలాగా ఎలిమినేట్ చేసి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నౌ అగైన్ గ్రామటికల్గా ఏమైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందో చూద్దాం. విచ్ డ్యామేజ్ ద సాయిల్ అండ్ సెట్ ద స్టేజ్ ఫర్ లాటరల్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడింగ్. ఫైన్. వర్కింగ్ టుగెదర్ టూ వీకెండ్స్. వీకెండ్ అనేది ఏమవుతుంది? వీకెండ్ అనేది V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్. వీకెండ్ లాస్ట్లో ఎన్ యాడ్ చేస్తే ఫాసెన్, ఓకే హ్యాసెన్, ఇవన్నీ కూడా V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్స్. ఓకే, యాడ్జెక్టివ్కి ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్, వీక్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్కి లాస్ట్లో ఈఎన్ అని యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. వీకెండ్, 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 V2 V3. ఓకే, సో 2 తర్వాత ఎప్పుడు కూడా మనకి ఇన్ఫినిటివ్ అయితే కనుక V1 వస్తుంది, లేదా బి వస్తుంది, బిఈబి. వర్బ్ వాడాలంటే కనుక ప్రిపోజిషన్గా వచ్చినప్పుడు V4 వస్తుంది. కొన్ని సర్టెన్ వర్డ్స్ ఉంటాయి, కీవర్డ్స్ తర్వాత ఎప్పుడు కూడా V4 వస్తుంది 2 తర్వాత. అకస్టమ్ టు, కీ టు, రిలేటెడ్ టు ఇలా వాడినప్పుడు జనరల్గా తర్వాత V4 వస్తుంది. అదే మనకి ఇన్ఫినిటివ్ ఫ్యూచర్ యాక్షన్ అయినా ఓకే లేదా పర్పస్ గురించి మాట్లాడినా V1 వస్తుంది. ఫైన్. 2 వీకెండ్స్, వీకెండ్స్ అనేది V5, 2 తర్వాత వీకెండ్స్ ఎప్పుడు రాదు. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్ ఈస్ ఏ కన్సర్న్ ఈవెన్ ఆన్ వెకేషన్. సో గ్రామటికల్గా ఈ ఎలిమినేట్ చేయగలిగాం. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్ ఏ దట్ కెన్ బి ఎలిమినేటెడ్. సో చూద్దాం. ఓకే, ఏడి, ఎస్పెషల్లీ ఫర్ ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్ కీపింగ్ యంగ్ మైండ్స్ ఎంగేజ్డ్ డ్యూరింగ్ ఏడి కదా. ఓకే, యంగ్ మైండ్స్ ఎంగేజ్డ్ విచ్ డ్యామేజ్ ద సాయిల్. ఓకే, కాంటెక్చువల్లీ రాంగ్.
సాయిల్ అండ్ ఫ్యామిలీ గురించి ఓకే. సిఎఫ్ జెండర్ ఈక్వాలిటీ ప్రోగ్రామ్ షుడ్ బి అబౌట్ కొలాబరేషన్ అండ్ డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్ ఈస్ ఎ కన్సర్న్. ఓకే, నాట్ రిలేటెడ్. బీడీ డ్రై అండ్ వార్మ్ కండిషన్స్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ విచ్ డ్యామేజ్ ద సాయిల్ అండ్ సెట్ ద స్టేజ్ ఫర్ లేటర్ ల్యాండ్ స్లైడ్స్. ఓకే, వైల్డ్ ఫైర్స్ అనేది డ్యామేజ్ ద సాయిల్ అండ్ సెట్ ద స్టేజ్ ఫర్ లేటర్ ల్యాండ్ స్లైడ్స్ అనేది రెలవెంట్గా లేదు, కాంటెక్చువల్లీ రాంగ్. సో దిస్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్ ఈ. చూద్దాం. ఎస్పెషల్లీ ఫర్ ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్ కీపింగ్ యంగ్ మైండ్స్ ఎంగేజ్డ్ డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్ ఈస్ ఎ కన్సర్న్ ఈవెన్ ఆన్ వెకేషన్, రైట్? సో బోత్ కాంటెక్చువల్లీ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఈ ఈస్ అవర్ ఆన్సర్. In the following questions, one part of the sentence may have an error. Okay, again, part of a sentence lo error undi. A error unte kanaka that will be our answer. After mass demonstrations broke out over a proposed extradition bill. Extradition ante kanaka oka country lo unnatuvanti criminal ni vere country ki pampinchadam ala vastundi. Extradition ante kanaka that would allow people to be sent for mainland China for trial. Okay, lawmakers postponed debate on the issue. Okay, where is the error? పీపుల్ టు బి సెంట్ ఫర్ మెయిన్లాండ్ చైనా కోసం పీపుల్ పంపబడాలా? ఏమని రావాలి? మెయిన్లాండ్ చైనాకి పీపుల్ పంపబడుతున్నారు. ఉడేలో పీపుల్ టు బి సెంట్ టు మెయిన్లాండ్ చైనా అని రావాలి, నాట్ ఫర్ అంటే మెయిన్లాండ్ చైనా కోసం అన్నట్టు వస్తుంది, కానీ మెయిన్లాండ్ చైనాకి పంపించడం జరుగుతుంది. సో ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది. వన్స్ కంప్లీట్లీ అబ్లీవియస్ టు ద సివియారిటీ. అబ్లీవియస్ అంటే కనుక having no knowledge. Okay, having no knowledge అంటే once completely oblivious to the severity of male infanticide in the country, India had now begin to look more seriously at the problem. ఒకప్పుడు మెయిల్ ఇన్ఫాంటిసైడ్ సివియారిటీని ఇగ్నోర్ చేసిన మన ఇండియా కంట్రీ ఇప్పుడు ఏం చేస్తుంది? బిగిన్ టు లుక్ మోర్ సీరియస్. ఓకే, మీనింగ్ పరంగా ఓకే, గ్రామటికల్గా వేర్ ఇస్ ద ఎర్రర్? హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా V3 వస్తుంది తర్వాత. ఓకే, ఇక్కడ ఏం రావాలి? నౌ కదా, ప్రెజెంట్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ రావాలి. హ్యాస్, బిగన్, హ్యాస్ నౌ బిగన్ అని రావాలి. ఓకే, నౌ అనేది యాడ్వర్బ్, మధ్యలో యాడ్వర్బ్ వచ్చినా పర్లేదు. ఓకే, సో హ్యాస్ నౌ బిగన్ అని రావాలి. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అనేవి వితౌట్ V3 కూడా వస్తాయి ఎప్పుడు పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు. సపోజ్ ఇండియా హ్యాస్ ధోని అన్నాం అనుకోండి, సో ఇండియాకి ధోని ఉన్నాడు, ఇండియా హ్యాస్ ధోని, ఇక్కడ V3 రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పొసెషన్. హీ హ్యాస్ ఏ కార్, తనకు ఒక కార్ ఉంది. ఒక పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు హ్యాస్, హ్యావ్, హ్యాడ్ అనేవి వితౌట్ V3 వస్తాయి. ఓకే, అలాంటి కేసెస్లో మాత్రమే V3 లేకుండా వస్తే, వేరే అన్ని కేసెస్లో ఖచ్చితంగా V3 ఉండాలి. అండ్ నో అదర్ వర్బ్ ఫామ్ ఆర్ నో అదర్ వర్డ్. ఓకే, సో ఎర్రర్ ఎందులో ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ద డెసిషన్ బై ద కోర్ట్ వాస్ ఇంప్రాపర్ ఇన్ మల్టిపుల్ గ్రౌండ్. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ టు రెక్టిఫై ద రికార్డ్. వేర్ ఇస్ ద ఎర్రర్? మల్టిపుల్ అన్నప్పుడు ప్లూరల్ కౌంటబుల్ నౌన్ వస్తున్న తర్వాత గ్రౌండ్ అనేది సింగులర్ కాబట్టి ఏముండాలి? గ్రౌండ్స్ ఉండాలి. ఆప్షన్ బిలో ఎర్రర్ ఉంది. He is capable to understand the intricacies of one of the most difficult subjects, quantum mechanics. తను క్యాపబుల్ అని చెప్పాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా క్యాపబుల్ ఆఫ్ అని వస్తుంది. ఓకే, హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అంటాం. హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, తను అది చేయగలడు అని చెప్పాలనుకున్నప్పుడు క్యాపబుల్ ఆఫ్ అని వాడాలి, క్యాపబుల్ టు కాదు. ఓకే, సో ఆఫ్ వస్తుంది కాబట్టి తర్వాత ఆఫ్ అనేది ప్రిపోజిషన్ వచ్చిందంటే ఖచ్చితంగా తర్వాత వర్బ్ ఉంటే V4 ఫామ్లోనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అవుతుంది. ఓకే, ద ఇంట్రికసీస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. సో ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది. ఏ సెంటెన్స్ ఈస్ గివెన్ ఇన్ విచ్ సర్టన్ వర్డ్స్ ఆర్ హైలైటెడ్. ఓకే, వర్డ్స్ ఏమైనా ఇంటర్చేంజ్ అవుతాయో లేదో చూడాలి. యూపీఐ ఎలోస్, యూపీఐ సింగులర్ సబ్జెక్ట్, ఎలోస్ సింగులర్ వర్బ్, ఫైన్. యూజర్స్ టు బేసిస్ మనీ, యూజర్స్ టు బేసిస్ మనీ ఏమొస్తుంది? రాంగ్ ఉంది యూసేజ్. సో బి ఖచ్చితంగా మార్చాలి. అక్రాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఆన్ ఏ రియల్ టైమ్ ట్రాన్స్ఫర్. ఓకే, రియల్ టైమ్ ఏమవుతుంది? రియల్ టైమ్ బేసిస్ అవుతుంది. హియర్ యూపీఐ ఎలోస్ యూజర్స్ టు ట్రాన్స్ఫర్ మనీ. ఓకే, సో బీడీ రీప్లేస్ అవుతుంది వితౌట్ పుట్టింగ్ అవుట్ డీటెయిల్స్ ఆఫ్ ద బెనిఫిషియరీస్ బ్యాంక్ అకౌంట్. సో అవర్ ఆన్సర్ ఈస్ బీడీ, ఆప్షన్ సి. ద కంట్రీస్ దట్ మేకప్ ద G20 ప్రెస్సింగ్ అంటే కనుక
చాలా ఇంపార్టెంట్ థింగ్గా, ఒక అర్జెంట్ థింగ్గా చెప్పాలనుకుంటే కనుక ప్రెస్సింగ్ అని అంటున్నాం. ప్రెస్సింగ్ థింగ్ అంటే కనుక చాలా ఇంపార్టెంట్ థింగ్ విచ్ నీడ్స్ ఇమ్మీడియట్ అటెన్షన్. ఫర్ 85% ఆఫ్ ద వరల్డ్స్ నామినల్ జీడిపి అండ్ ఈచ్ హ్యాస్ అకౌంట్ ఇష్యూస్. ఓకే, ఇక్కడ హ్యాస్ తర్వాత V3 వస్తుందా? హ్యాస్ తర్వాత V3 వస్తుందా? ఆలోచించండి. ఈచ్ హ్యాస్ బ్లాంక్ ఇష్యూస్, అకౌంట్ అనేది అయితే డెఫినెట్గా రాదు. ఇట్ విషెస్ టు డిస్కస్ విత్ 2 + V1. టు డిస్కస్ అనేది ఫ్యూచర్ యాక్షన్గా ఉంది, డిస్కస్ చేయాలి. సో ఇన్ఫినిటివ్ వాడడం జరుగుతుంది. ఫైన్. విత్ అదర్ మెంబర్స్ ఆన్ బైలాటరల్, ప్లూరిలాటరల్ అండ్ మల్టీలాటరల్ లెవెల్స్. ఓకే, సో వేర్ ఈస్ ద ఎర్రర్? హ్యాస్ తర్వాత అకౌంట్ ఇష్యూస్ అనేది అంత మీనింగ్ఫుల్గా లేదు. ఏమొస్తుంది? హ్యాస్ ప్రెస్సింగ్ ఇష్యూస్ అని వస్తుంది. ఓకే, హ్యాస్ తర్వాత జనరల్గా V3 రావాలన్నారు, కానీ ఇక్కడ ప్రెస్సింగ్ ఎందుకు వచ్చింది? బికాస్ ప్రెస్సింగ్ అనేది V4 యాడ్జెక్టివ్. ఇష్యూ అనే నౌన్ ముందు ప్రెస్సింగ్ అనేది V4 యాడ్జెక్టివ్గా రావడం జరిగింది. హ్యాస్ ఇక్కడ పొసెషన్ని తెలుపుతుంది కాబట్టి తర్వాత V3 ఫార్మ్ ఆఫ్ వర్బ్ లేదు. ఓకే, ఇక్కడ పొసెషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాస్ ప్రెస్సింగ్ ఇష్యూస్, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అర్జెంట్గా అటెండ్ అవ్వాల్సిన ఇష్యూస్ ఉన్నాయని చెప్తాం, కానీ నాట్ అకౌంట్ ఇష్యూస్. సో వాట్ షుడ్ బి రీప్లేస్? A and B. సో ఏమొస్తుంది? ద కంట్రీస్ దట్ మేకప్ ద G20 అకౌంట్ ఫర్ 85% ఆఫ్ ద వరల్డ్స్ నామినల్ జీడిపి. అకౌంట్ ఫర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? వరల్డ్స్ నామినల్ జీడిపిలో 85% ఈ కంట్రీసే కాన్స్టిట్యూట్ చేస్తాయి. అండ్ ఈచ్ హ్యాస్ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఇట్ విషెస్ టు డిస్కస్. ఓకే, సో AB, ఆప్షన్ A is our answer. వాటర్ స్టోరేజ్ ఇన్ రిజర్వాయర్స్ ఆఫ్ మోస్ట్ స్టేట్స్ ఆఫ్ వెస్ట్ అండ్ సౌత్ ఇండియా హ్యాస్ డిప్డ్ అంటే కనుక చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయింది. టు లెస్ దాన్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 10 years, ద సెంట్రల్ వాటర్ కమిషన్ సెడ్, ఇండికేటింగ్ ఏ వర్సనింగ్ వాటర్ క్రైసిస్. సో ఇస్ దేర్ ఎనీ ఎర్రర్ హియర్? ఓకే, దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఆప్షన్ E is our answer. ఓకే, ప్యాసేజ్. హౌ డు వి అప్రోచ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ మనం ఎప్పుడు కూడా స్కిమ్మింగ్ మెథడ్ యూస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్స్ చూసి క్వశ్చన్స్లో ఉన్నటువంటి కీవర్డ్స్ బట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటని తెలుసుకుని దాన్ని బట్టి మళ్ళీ మనం ప్యాసేజ్ చదివినప్పుడు ఆ పాయింట్స్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, సో దాట్ మళ్ళీ మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు ద ప్యాసేజ్. ఓకే, టైం వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ అయ్యేలాగా వీ యూస్ స్కిమ్మింగ్ మెథడ్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ ఫస్ట్. వై డస్ ద ఆథర్ యూజ్ ద వర్డ్ ఐరానిక్? ఐరానిక్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయడం జరిగింది? టు డిస్క్రైబ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ CEOs టు లీడ్ దెమ్సెల్వ్స్. ఓకే, ఐరానిక్ ఈజ్ అవర్ కీవర్డ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షో ఆర్ షోస్ ద అన్యూజువల్ అంటే అన్కామన్ పొజిషన్ ఆఫ్ ద CEOs ఇన్ పబ్లిక్ కంపెనీస్? అన్యూజువల్ పొజిషన్ ఆఫ్ ద CEOs ఇన్ పబ్లిక్ కంపెనీస్ని ఏం చూపిస్తుంది మనం ప్యాసేజ్లో చూసిన దాన్ని బట్టి? సో అన్యూజువల్ పొజిషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సనల్ అండ్ బిజినెస్ గోల్ ఆఫ్ ద ఆథర్? ఓకే, ఆథర్ యొక్క మెయిన్ గోల్, బిజినెస్ గోల్ ఏంటని మనకి అర్థమవుతుంది ప్యాసేజ్ ప్రకారం. ఓకే, పర్సనల్ అండ్ బిజినెస్ గోల్ ఆఫ్ ద ఆథర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ నాట్ ట్రూ? కన్ఫ్యూజ్ అవుతుంది సింపుల్గా. ఏంటి ఫాల్స్? ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏంటి అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్? ఓకే, వాట్ కెన్ బి ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? సో ప్యాసేజ్ టోన్ ఏ రకంగా ఉంది? రిఫ్లెక్టివ్ అంటే కనుక సపోజ్ ఆథర్ ఏమైనా చెప్తూ తన ఫీలింగ్స్ని తాను అనలైజ్ చేసుకుంటూ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని రిఫ్లెక్టివ్ ప్యాసేజ్ అంటాం. అనలిటికల్ అంటే కనుక దేనైనా విశ్లేషిస్తూ ఉంటే కనుక లాజికల్ రీజనింగ్, జస్టిఫికేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని చూసుకోవడాన్ని అనలిటికల్ ప్యాసేజ్ అంటాం. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే కనుక ఇన్ఫర్మేటివ్. స్పెక్యులేటివ్, జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే కనుక, అబ్జర్వేషన్స్ ఉంటే కనుక ప్యాసేజ్లో అది స్పెక్యులేటివ్ అవుతుంది. టెక్నికల్ అంటే కనుక ఏదైనా ఒక పర్టికులర్ సైన్స్ రిలేటెడ్ కానీ లేదంటే ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పబడితే కనుక ప్యాసేజ్లో అది టెక్నికల్ అవుతుంది. సో టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటని చూడాలి మనం చదివేటప్పుడు. వాట్ కెన్ బి ద అప్రోప్రియేట్ టైటిల్ మనం ప్యాసేజ్కి ఏం టైటిల్ పెట్టచ్చు అని చూడాలి. నెక్స్ట్, ఓకే, ఫ్రమ్ హియర్ ఆన్ స్టార్ట్లింగ్ బదులు రీప్లేస్ చేస్తూ ఏం పెట్టచ్చు? గ్రామటికల్లీ కరెక్ట్గా ఉండాలి. ఓకే, మీనింగ్ కూడా మారకూడదు. అలాగా వేరే ఏమి వర్డ్ పెట్టచ్చు అని చెప్పి అడగడం జరిగింది.
Okay, let's get back to the passage. Okay, being a CEO is a daunting task. ఓకే, ఎన్ మిస్ అయింది. డాంటింగ్ టాస్క్ అంటే కనుక చాలా దాన్ని డీల్ చేయడం చాలా కష్టం. ఓకే, CEO అనేది చాలా డాంటింగ్ టాస్క్. ద ఛాలెంజ్ ఆఫ్ లీడింగ్ ఏ లార్జ్ కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ టేక్స్ ఏ రేంజ్ ఆఫ్ టాలెంట్స్ దట్ ఆస్పైరింగ్ ఎగ్జిక్యూటివ్ స్పెండ్ డెకేడ్స్ డెవలపింగ్. ఓకే, సో ఒక లార్జ్ కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ని లీడ్ చేయడం అనేది చాలామంది ఆస్పైరింగ్ ఎగ్జిక్యూటివ్స్ చాలా డెకేడ్స్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చేది. Yet, ironically, irony అనే వర్డ్ మనం చూసాం. Some of the most startling corporate missteps are caused by a much more basic failure, the failure of CEOs to lead themselves. ఓకే, ఐరనీ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే, తెలుగులో చూసుకుంటే కనుక ఐరనీ అంటే వ్యంగ్యం. ఓకే, జనరల్గా ఏదైనా మనం మంచి జరుగుతుంది అనుకుని చేసినప్పుడు అది చెడు జరిగింది అనుకోండి, సో ఐరనీ అవుతుంది అనమాట. ఓకే, సో యట్ ఐరానికల్లీ చూసుకుంటే ఏమవుతుంది, అసలు కంపెనీ సక్సీడ్ అవ్వడానికి కారణం CEO అవ్వాలి, కానీ ఐరానికల్లీ ఏమవుతుంది, CEOయే కారణం అవుతున్నాడు కంపెనీ ఫెయిల్ అవ్వడానికి. ఎందుకు, వాళ్ళని వాళ్ళు లీడ్ చేసుకోవడంలో, దే ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ CEOs టు లీడ్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు లీడ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి చాలా కార్పొరేట్స్ కూడా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. స్టార్ట్లింగ్ అంటే కనుక షాకింగ్ అన్నట్టు వస్తుంది. CEOs ఎస్పెషల్లీ ఇన్ పబ్లిక్ కంపెనీస్ ఆర్ ఇన్ అన్ అన్యూజువల్ పొజిషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకున్నారు అన్యూజువల్ పొజిషన్లో? అగైన్ దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్. దే డోంట్ హ్యావ్ ఏ డే టు డే బాస్ ప్రొవైడింగ్ ఇన్పుట్, ఫీడ్బ్యాక్ అండ్ డైరెక్షన్. ఓకే, డే టు డే ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఎవరు లేరు. దే డూ హ్యావ్ దేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, వాళ్ళకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, బట్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ స్టాఫ్ మీటింగ్స్, వన్-ఆన్-వన్స్ ఆర్ డే లాంగ్ ఆపరేటింగ్ రివ్యూ సెషన్స్, నాట్ షుడ్ దే. ఓకే, వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు కూడా. అండ్ సో దే ఆర్ అనేబుల్ టు గివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ద CEO's బిహేవియర్ ఆర్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ దోస్ మీటింగ్స్. ఓకే, having a separate chairman as opposed to allowing the CEO to serve as board chair doesn't solve the problem. పోనీ సపరేట్ చైర్మన్ పెట్టుకుని ఒక CEOలా కాకుండా వేరే బోర్డ్ టు సర్వ్ యాజ్ ఎ బోర్డ్ చైర్, అది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయదు. ద CEO మస్ట్ స్టిల్ స్పెండ్ ఆల్ దేర్ టైమ్ focused on the issues vital to the company's important to the company's long term success, leaving precious little time for self examination. సో సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. ఓకే, యాజ్ ఏ రిజల్ట్ దానివల్ల లెర్నింగ్ టు లీడ్ యువర్ సెల్ఫ్ త్రూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎ స్కిల్ దట్ ద CEO మస్ట్ కాన్స్టెంట్లీ హోన్ అంటే కనుక సాన పెట్టడం, కాన్స్టెంట్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మనకి ఇవన్నీ చేయడం వల్ల టైం పెద్దగా సరిపోవడం లేదు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవడానికి. సో అందువల్ల మనల్ని మనం లీడ్ చేసుకోవడం అనేది ఓకే అదొక స్కిల్ CEOs డెవలప్ చేసుకోవాలి ఆ వర్క్ అన్ని చేస్తూ కూడా. CEOs who have forgotten how to lead themselves are generally easy to find. ఓకే, వాళ్ళని వాళ్ళు ఎలా లీడ్ చేసుకోవాలో తెలియని CEOs చాలా ఈజీగా కనిపిస్తారు మనకి. Some end up in the news for unfortunate personal behavior. In other cases, their organization goes astray అంటే కనుక రాంగ్ పాత్లోకి వెళ్ళడం. జనరల్గా యాస్ట్రే అంటే కరెక్ట్ పాత్లో వెళ్ళేది రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది అన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఆర్ అన్ అన్యూజువల్ మెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డిపార్చర్స్ బిగిన్ టు క్రాప్ అప్. ఓకే, సడన్గా ఇంకా స్టార్ట్ అవుతూ ఉంటుంది చాలామంది ఎగ్జిక్యూటివ్స్ వదిలేయడం మన కంపెనీని. These are symptoms of a CEO who has failed to realize the need to engage in deliberate continual self-examination. ఇవన్నీ కూడా symptoms of a CEO ఎవరైతే డెలిబరేట్ అంటే కనుక కేర్ఫుల్గా కంటిన్యూస్గా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునేటువంటి ఓకే అలాంటి CEO సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. డెవలపింగ్ అండ్ రెస్పాండింగ్ టు ద కైండ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ఎఫెక్టివ్నెస్ అండ్ జడ్జ్మెంట్ దట్ ఏ CEO అదర్వైజ్ మే నెవర్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఓవర్ టైమ్ I developed some ways to maintain. సో ఓవర్ టైమ్ ఇక్కడ ఐ అంటే ఎవరు, ఆథర్ డెవలప్ చేసుకున్నాడంట some ways to maintain my personal focus on leading myself. Here are 2 examples. సో తనను తను ఎలా లీడ్ చేసుకున్నాడు అనేది 2 ఎగ్జాంపుల్స్లో చెప్పడం జరుగుతుంది. లెట్స్ సీ దోస్ 2 examples. ఫస్ట్, ఐ మేడ్ ఏ పాయింట్ ఆఫ్ సాలిసిటింగ్ ఇన్పుట్. సాలిసిట్ అంటే కనుక అందరినీ అడిగి తీసుకోవడం, ఇన్పుట్స్ తీసుకోవడం. ఓకే, I made a point of soliciting input in one-on-one sessions as well as requesting external input from trusted colleagues and professionals from outside the company on what I could do better and what I should stop doing. Okay, so ఈ ఫస్ట్ స్టెప్లో ఇలా చేయడం జరుగుతుంది ఆథర్. I also practiced what I call the 2-down approach. 2-down approach ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏంటది? Meeting with people 2 levels down in the organization to get a better sense for what's going on.
ఓకే, బిఫోర్ బికమింగ్ CEO I had also practiced the 2-up approach. 2-up approach అంటే మీటింగ్ విత్ పీపుల్ విత్ వన్ లెవెల్ అబోవ్ మై బాస్ సో I could better understand the vision and strategic direction of the company. Okay, the 2-up 2-down approach is a good way for any business leader to broaden their awareness of how they fit into the organization, revealing opportunities to improve the ways they are using their time, talents and other resources. Okay, సెకండ్, సో ఫస్ట్ ఏం చేశాడు, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది, తను ఆథర్ ఏం చేస్తున్నాడు అనేది తను లీడ్ చేసుకోవడానికి. ఓకే, సెకండ్, ఐ వర్క్ టు కన్సిస్టెంట్లీ ఫోకస్. 2 V1 మధ్యలో యాడ్వర్బ్ రావచ్చు. ఓకే, సో సెకండ్, ఐ వర్క్ టు కన్సిస్టెంట్లీ ఫోకస్ ఆన్ మై పర్సనల్ అండ్ బిజినెస్ గోల్ ఆఫ్, అగైన్ పర్సనల్ అండ్ బిజినెస్ గోల్ ఆఫ్ ఆథర్ ఏంటని అడగడం జరిగింది. బికమింగ్ 15% better every year. Okay, I found this to be a powerful development tool for me. The key is making yourself a promise to stretch yourself and to grow and learn each year. Okay, you pick the number, then the challenge is to make sure you achieve it. సో ఎంత పర్సెంట్ పెరగాలనుకున్నాడు నువ్వు అనుకో, దాన్ని బట్టి నువ్వు యూ హ్యావ్ టు ఆ ఛాలెంజ్ని నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు అచీవ్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు బీ ఆస్క్డ్ టు ఫిల్ ద రోల్ ఆఫ్ ద CEO, you may experience a momentary sense of relief from the thought that you will never again have a boss looking over your shoulder. ఒకవేళ నువ్వు అదృష్టవశాత్తు CEO అయితే కనుక ఒక మొమెంటరీ సెన్స్ ఆఫ్ రిలీఫ్ ఉంటుంది. ఆ క్షణంలో నీకు కొంచెం రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. ఏమని, నీ పైన ఇంకెటువంటి బాస్ ఉండరు నిన్ను చూడడానికి, నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు ఏంటి అనేది ఆ కైండ్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది. డిమాండింగ్ ద బెస్ట్ ఆఫ్ యూ, షేక్ ఇట్ ఆఫ్. ఆ భ్రమలో నుంచి బయటికి రా, షేక్ ఇట్ ఆఫ్ అంటే కనుక. ద రిపోర్టింగ్ టు ఏ లీడర్ హూ విల్ సెట్ ఈవెన్ హైయర్ స్టాండర్డ్స్ ఫర్ పర్సనల్ అచీవ్మెంట్ యువర్ సెల్ఫ్. ఓకే, నీ పైన ఇంకెవరూ లేరని అనుకోవద్దు, నీ పైన నువ్వే ఉండాలి. ఎందుకు? ద రిపోర్టింగ్ ఆఫ్ ఎ లీడర్, ఆ లీడర్కి నువ్వు రిపోర్ట్ చేయాలి. హూ విల్ సెట్ ఈవెన్ హైయర్ స్టాండర్డ్స్, ఇంకా హైయర్ స్టాండర్డ్స్ సెట్ చేస్తూ ఉంటాడు. అది ఎవరు కాదు, నీకు నువ్వే, యువర్ సెల్ఫ్. ఓకే, సో ప్యాసేజ్ అంతా కూడా ఏ రకంగా చెప్పడం జరిగింది, ఒక CEO ఎలా ఉండాలి, తను ఎలా లీడ్ చేసుకోవాలి, ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. ప్యాసేజ్ టోన్ ఎలా ఉంది, మనకి అనలిటికల్గా ఉంది. ఓకే, కొంచెం అనలైజ్ చేస్తూ ఎలా ఉండాలి ఏంటని చెప్పడం జరిగింది కాబట్టి టోన్ వచ్చేసి అనలిటికల్ వస్తుంది. సో లెట్స్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్. వై డస్ ద ఆథర్ యూజ్ ద వర్డ్ ఐరానిక్ అని ఎందుకు యూజ్ చేయడం జరిగింది? Because a CEO is the highest ranking individual in a company or organization. When he cannot lead himself, then it's ironic. No, ఈ రకంగా కాదు, ఇంకా బెటర్గా ఉందా? Because a CEO is responsible for the overall success of a business entity or other organization and for making top level managerial decisions, and when he fails in this, then it becomes ironic. No, because a CEO's main goal is to increase the shareholders profit. ఈ రకంగా అయితే చెప్పడం జరగలేదు. Because the CEO is supposed to lead the entire organization and its employees, and when can, okay, ప్యాసేజ్ మొత్తం అంతా కూడా ఒక CEO తనని తాను లీడ్ చేసుకోలేనప్పుడు ఒక ఎంటైర్ ఆర్గనైజేషన్ అండ్ ఎంప్లాయీస్ని లీడ్ చేయాలి కాబట్టి, ఓకే, తనని తానే లీడ్ చేసుకోకపోవడం వల్ల ఫెయిల్ అవుతాడు. అది చాలా ఐరానిక్. ఆ రకంగా చెప్పడం జరిగింది మన ప్యాసేజ్లో. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద అన్యూజువల్ పొజిషన్ ఆఫ్ ద CEO? అన్యూజువల్ పొజిషన్ ఆఫ్ CEO ఏం చూపిస్తుంది మనకి ప్యాసేజ్ ప్రకారం? దేర్ బోర్డ్ మెంబర్స్ పార్టిసిపేట్ ఇన్ స్టాఫ్ మీటింగ్స్. పార్టిసిపేట్ చేయరు అని చెప్పడం జరిగింది, డోంట్ పార్టిసిపేట్ అని. సో 1 is not the answer. దే ఆర్ ప్రొవైడెడ్ ఇన్పుట్, ఫీడ్బ్యాక్ అండ్ డైరెక్షన్స్ ఆన్ ఏ డైలీ బేసిస్. వాళ్ళు ప్రొవైడ్ చేయబడడం లేదు, అందుకే అన్యూజువల్ పొజిషన్లో ఉన్నారని చెప్పి ప్యాసేజ్లో చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. ఇట్స్ టఫ్ ఫర్ ఏ CEO టు స్ట్రీమ్లైన్ వర్క్ ఫ్లో, ఎస్టాబ్లిష్ ఎంప్లాయీ ట్రస్ట్ అండ్ కల్టివేట్ సినర్జీ. ఈ రకంగా ఎక్కడైనా చెప్పడం జరిగిందా? నో. So none of the above will be our answer. Okay, what is the personal and business goal? ఎప్పుడు ఎవ్రీ ఇయర్, ఈచ్ ఇయర్ 15% పెరుగుతూ ఉండాలి, బెటర్ అవుతూ ఉండాలని చెప్పడం జరిగింది కదా ప్యాసేజ్లో. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, టు బికమ్ 15% బెటర్ ఎవ్రీ ఇయర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ప్రకారం ఏది ఫాల్స్? CEOs who have forgotten how to lead themselves are generally difficult to find. జనరలీ ఈజీ టు ఫైండ్ అని చెప్పడం జరిగింది ప్యాసేజ్లో. సో ఇది ఫాల్స్. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెలెక్ట్స్ ద చైర్పర్సన్ అండ్ CEO. జనరల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్పర్సన్ అండ్ CEOని సెలెక్ట్ చేస్తారా? నో, ఫాల్స్. CEO సెలెక్ట్ చేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని, ఆ రకంగా చెప్పడం జరిగింది. అగైన్ దిస్ ఇస్ ఫాల్స్. అట్రాక్టింగ్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అండ్ రైట్ పార్ట్నర్స్ ఈజ్ నాట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఫర్ స్టార్టప్స్, ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఫర్ మీడియం సైజ్డ్ కంపెనీస్ యాజ్ వెల్. మీడియం సైజ్ కంపెనీస్ గురించి డిస్కషన్ జరగలేదు. దిస్ ఈస్ ఆల్సో ఫాల్స్. సో ఆల్ ఆఫ్ ద అబవ్ విల్ బి అవర్ ఆన్సర్. వాట్ కెన్ బి ద టోన్ ఫర్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ టోన్ ఎలా ఉంది? అనలిటికల్గా ఉంది. ఓకే, వాట్ కెన్ బి ద అప్రోప్రియేట్ టైటిల్? వాట్ ఈస్ ఏ CEO?
ఓన్లీ సిఇఓ గురించి ఎలా ఉండాలి ఏంటని చెప్పి డిస్కస్ చేయడం జరిగిందా? నో. దే వుడ్ గెట్ ఫండింగ్ ఫ్రమ్ ద నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్? నో. టాప్ 6 సిఇఓ ఛాలెంజెస్, 6 పాయింట్స్ గురించి చెప్పడం జరిగిందా? నో. సిఇఓస్ టఫెస్ట్ లీడర్షిప్ ఛాలెంజ్, లీడింగ్ దెమ్సెల్వ్స్. సో సిఇఓ తనని తాను ఎలా లీడ్ చేసుకోవాలి దాని గురించి చాలా వరకు మొత్తం అంతా అనలిటికల్గా చెప్పడం జరిగింది, ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో అందుకని ఆప్షన్ డి చాలా సూటబుల్గా ఉంది. ద బిగ్గెస్ట్ బిజినెస్ ఛాలెంజెస్, ఓన్లీ బిజినెస్ గురించి అయితే మాట్లాడడం జరగలేదు. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ రీప్లేస్ ద వర్డ్ స్టార్ట్లింగ్? స్టార్ట్లింగ్ అంటే కనుక షాకింగ్. సో మనం ప్యాసివ్లో ఎక్కడ చూసాం? ద మోస్ట్ స్టార్ట్లింగ్ మిస్టెప్స్ అని చూడడం జరిగింది. ఓకే, ద మోస్ట్ స్టార్ట్లింగ్ మిస్టెప్స్. సో ఈ వర్డ్లో మనం గ్రామటికల్లీ మారకూడదు, మీనింగ్ కూడా మారకూడదు. స్టార్ట్లింగ్ అంటే కనుక షాకింగ్. ఓకే, ఒకవేళ మీకు ఇది గుర్తు లేకపోతే కనుక ఎక్కడ వాడడం జరిగింది ఏంటంటే దీనికోసం మళ్ళీ వెళ్ళొచ్చు. ఓకే, స్టార్ట్లింగ్ అనేది బోర్డులో ఇచ్చారు కాబట్టి ఈజీ టు ఐడెంటిఫై. సో ద మోస్ట్ అని అన్నారు కాబట్టి స్టార్ట్లింగ్ అనేది యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది ద మోస్ట్. సో మనకి కావాల్సిన ఇంకో యాడ్జెక్టివ్ సిమిలర్ మీనింగ్లో ఉండాలి అండ్ అది కూడా దాని సూపర్లేటివ్ డిగ్రీ చూసుకుంటే కనుక మోస్ట్ అని ఉండాలి. ఓకే, స్టార్ట్లింగ్ చూసుకుంటే స్టార్ట్లింగ్, మోర్ స్టార్ట్లింగ్, మోస్ట్ స్టార్ట్లింగ్. ఇన్ ద సేమ్ వే వేరే వర్డ్ మనం రీప్లేస్ చేసినా అది యాడ్జెక్టివ్ అయి ఉండాలి అండ్ అది మోర్ మోస్ట్ అన్నట్టు ఉండాలి. గుడ్, బెటర్, బెస్ట్ ఉంది, నాట్ మోర్ గుడ్, మోస్ట్ గుడ్. సో ఇక్కడ వచ్చే వర్డ్ కూడా మోస్ట్తో వచ్చే సూపర్లేటివ్ డిగ్రీతో ఉండాలి. ఆ రకమైన వర్డ్ మనం చూడాలి. ప్రెడిక్టబుల్, ప్రెడిక్టబుల్, మోర్ ప్రెడిక్టబుల్, మోస్ట్ ప్రెడిక్టబుల్, బట్ మీనింగ్ మారుతుంది. దట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. ఈగర్లీ కాదు, ఆర్డినరీ, ఆస్టానిష్, సర్ప్రైజింగ్. సర్ప్రైజింగ్, మోర్ సర్ప్రైజింగ్, మోస్ట్ సర్ప్రైజింగ్ అండ్ మీనింగ్ పరంగా కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద ఆపోజిట్ యాంటోనిమ్ ఏంటని అడిగారు? మీనింగ్ డెలిబరేట్. డెలిబరేట్ అంటే ఏమని వచ్చింది? చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి, రైట్. ఇంటెన్షనల్, ఇంటెండెడ్, అన్విట్టింగ్. అన్విట్టింగ్ అంటే కనుక అన్విట్టింగ్ ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్ మనకి ఏమీ తెలియదు. ఓకే, ఏమీ తెలియకపోవడం. డెలిబరేట్ అంటే కేర్ఫుల్గా అన్నీ తెలుసుకుని చూడాలన్నట్టు వస్తుంది. సో దిస్ విల్ బి అవర్ ఆపోజిట్. ఓకే, ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. In the given sentences, a blank is given indicating that something is missing from the given options. Okay, blank ని మనం ఆప్షన్స్తో ఫిల్ చేయాలి. When it comes to microwavable ready meals, more often than not, you are only supposed to eat half, and anyone who is weighed out the recommended 30 grams of cereal will despair. Despair అంటే కనుక హోప్ కోల్పోతున్నారు. Will despair at how it blank covers the bottom of the bowl. ఓకే, డెస్పైర్ అవుతున్నా జస్ట్ 30 grams అయినా అది ఏమాత్రం కవర్ చేస్తుంది? బాటమ్ ఆఫ్ ద బౌల్ అన్న మీనింగ్లో రావాలి. స్కాంట్. ఓకే, ఇట్ అని బ్లాంక్ కవర్స్. సో కవర్స్ అనేది వర్బ్, యాడ్జెక్టివ్ వస్తే కనుక అది నౌన్ ముందు వస్తుంది. ఓకే, సో కవర్స్ అనేది వర్బ్ కాబట్టి ముందు యాడ్జెక్టివ్ అయితే రాదు. స్కాంట్ అనేది యాడ్జెక్టివ్గా వస్తుంది. స్కాంట్ అనేది బాగా చాలా తక్కువ. సో ఏ కెన్ బి ఎలిమినేటెడ్. బేర్లీ వర్బ్, ఫైన్, బేర్లీ కూడా సూట్ అవుతుంది. బేర్లీ కవర్స్ ద బాటమ్ ఆఫ్ ద బౌల్, ఫైన్. మినిమం అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సూపర్ఫిషియల్ లాస్ట్లో ఏఎల్ ఉంటే కనుక మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో యాడ్జెక్టివ్ అవుతుంది. లార్జ్, యాడ్జెక్టివ్. సో ద క్లియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, because tech is growing so blank as an industry, I believe it offers the biggest opportunity for revolution in diversity and inclusion. సో ఖచ్చితంగా పాజిటివ్ వర్డ్ కావాలి మనకి. ఫాసెన్ అనేది ఏమవుతుంది? ఫాసెన్ అనేది V1 అవుతుంది. ఓకే, యాడ్జెక్టివ్కి లాస్ట్లో ఈఎన్ యాడ్ చేస్తే కనుక అది వర్బ్ ఫామ్ V1 అవుతుంది. ఫాసెన్, హ్యాసెన్, క్విక్లీ, హర్రీడ్ ఏమొస్తుంది? బికాస్ టెక్ ఇస్ గ్రోయింగ్ సో క్విక్లీ అని వస్తుంది. ఓకే, సో అనేది యాడ్వర్బ్ అవుతుంది, క్విక్లీ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది. 2 యాడ్వర్బ్స్ పక్క పక్కన ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దట్స్ ఫైన్. ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఇట్ కెన్ బి డిఫికల్ట్ టు స్పీక్ అవుట్ అగేన్స్ట్ ఇంజస్టిసెస్ ఆర్ ఎక్స్ప్రెస్ ఏ ఆర్ యాన్ బ్లాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇంజస్టిస్కి అగెన్స్ట్గా మాట్లాడటం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ఆర్ ఎక్స్ప్రెస్ వాట్ పాయింట్ ఆఫ్ వ్యూ? పాపులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. రీక్యాప్చర్, లాస్, బర్డెన్, అన్పాపులర్. వాట్ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది? అన్పాపులర్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. ఓకే,
It can be difficult to speak out against injustices or express an unpopular point of view. So this will be our answer. The party has said that it would seek to form an alternative government should the coalition blank. పార్టీ చెప్పింది అది వేరే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు. ఓకే, ఒకవేళ షుడ్ ద కోalition బ్లాంక్, ఒకవేళ కోalition అంటే కనుక ఒక 2 or 3 పార్టీస్ కలిపి కంబైన్ అయ్యి ఒక లార్జ్ పార్టీగా ఫామ్ చేస్తే దాన్ని కోalition అంటాం. ఓకే, ఒకవేళ ఆ కోalition కనుక ఆ గ్రూప్ కనుక విడిపోతే అన్న మీనింగ్లో వస్తుంది. సో ఇంటిగ్రేట్, కొలైడ్, గ్రూప్స్ కొలైడ్ అవ్వవు కదా. క్రంబుల్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. క్రంబుల్ అయితే కనుక దేనికి దానికిగా సపరేట్ అయిపోవడానికి క్రంబుల్ అవ్వడం అంటాం. ఓకే, ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఆన్ ద రఫ్ డ్రాఫ్ట్ ఇట్ ఈస్ ఓకే టు బ్లాంక్ థింగ్స్ టు చూస్ డ్రామాటిక్ ఇమేజెస్ అండ్ ఫ్లవరీ లాంగ్వేజ్. 2 తర్వాత V1 వస్తుందా V4 వస్తుందా ఇక్కడ? ఐ మీన్ ఇన్ఫినిటివ్ ఫామ్ వస్తుందా లేదా నార్మల్ 2 అనేది ప్రిపోజిషన్గా వచ్చి V4 వస్తుందా? ఇన్ఫినిటివ్ వస్తే కనుక పర్పస్ గురించి కానీ ఫ్యూచర్ యాక్షన్ గురించి కానీ మాట్లాడాలి. ఇట్ ఈస్ ఓకే టు బ్లాంక్ థింగ్స్. సో ఒక ఫ్యూచర్ యాక్షన్ గురించి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ ఓకే టు డూ సమ్ థింగ్స్. టు డూ అంటే కనుక ఫ్యూచర్ యాక్షన్ గురించి మాట్లాడినట్టు వస్తుంది కాబట్టి ఇక్కడ V1 వస్తుంది. సో మీనింగ్ పరంగా చూద్దాం. ఇట్ ఈస్ ఓకే టు ఓవర్స్టేట్ అంటే V1 ఫామ్. ఎగ్జాజరేట్ చేయడం, ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ చేసి చెప్తే కనుక ఓవర్స్టేట్ చేయడం అవుతుంది. సో ఇట్ ఈస్ ఓకే టు ఓవర్స్టేట్ థింగ్స్ టు చూస్ డ్రామాటిక్ ఇమేజెస్ అండ్ ఫ్లవరీ లాంగ్వేజ్. కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎస్టిమేట్, ఎలాబొరేటింగ్ V4 అయితే రాదుగా. ఎలుసిడేట్, ఎలాబొరేట్ అంటే కనుక చాలా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ యాడ్ చేస్తూ చెప్తే కనుక ఎలాబొరేట్ చేయడం అంటాం. ఎలుసిడేట్ అంటే చాలా థింగ్స్ని ఇంకా క్లియర్ చేయడాన్ని ఎలుసిడేట్ చేయడం అంటాం. ఓకే, with this question we will end this session. Have a good day. Thank you.